పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయన మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ 2024 సంవత్సరాలుగా గతించిన 5 మాసాలు రెట్లు చాటు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి నేడు మమ్మల్ని సజీవులకు వచ్చడం మాత్రమే కాదు, మీ మధ్యలో వచ్చే ఈ జూన్ మాసంలో మొట్టమొదటి ఈ పరిశుద్ధ దినాన్ని మేము చేరి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకి దీవించండి. యావత్ సంఘాన్ని చూసి ఆశీర్వదించండి. అయ్యా, మా ప్రియులకున్న ప్రతి సమస్యను, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. మీ ఆశీర్వాదాలతో నింపండి. అయినా ఈ సమయంలో అలాగే సత్తెనపల్లి పట్టణస్తులందరినీ, మా భారతీయులందరినీ, మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మానవుడిని మీ చేతులకి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు నాయన వాక్యం విన్నాం. మా జీవితంలో ఫలభరితమైన జీవితం అనుభవించాలంటే, మేము పట్టిందల్లా బంగారం కావాలంటే 3 పువ్వులు 6 కాయలుగా మేము ఫలించాలంటే, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మా జీవితాలు మారాలంటే యెహోషువ ఆయన మరి అహరోను జీవితంలో మేము చూస్తూ ఉన్నాం. అహరోను అయ్యా మరి ఎండిపోయినటువంటి కర్ర అది చిగుర్చింది, పువ్వులు కాసాయి, ఫలాలు వచ్చింది. అంతేకాదు మీ మందసంలో చోటు దక్కింది. దీనికి గల కారణం కొన్ని విషయాలు మేము చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిగా తనను తాను తగ్గించుకున్నాడు. అమ్మైనప్పటికీ తమ్మునిలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూశాడు. ప్రభువు మీకు లోబడ్డాడు. తన గర్వాన్ని, అహంకారాన్ని వీడి తనను తాను తగ్గించుకొని మీ అడుగుజాడల్లో నడిచాడు. కనుకనే మీరు తన తండ్రి మరి ఎండిపోయినటువంటి కర్ర చిగుర్చింది, పువ్వులు కాశాయి, ఫలాలు కాశాయి. మీ మనసులో ప్రభువు మరి చోటు దక్కింది. ఈనాడు మా జీవితంలో కూడా ఆయన మమ్మల్ని మేము తగ్గించుకుంటే, గర్వాన్ని, అహంకారాన్ని వీడి మీ అడుగుజాడల్లో నడిస్తే ప్రభువా మా జీవితంలో కూడా ఫలభరితం ఉంటుంది. మాకు మేలులు, ఆశీర్వాదాలు కలుగుతాయి. తండ్రి మరి ఉన్నత స్థితిలో మేము ఎదుగుతాం. సమృద్ధి మాకు కలుగుతుంది. కనుక అహరోను వల్ల మేము కూడా తగ్గించుకున్నామని ఎంతమందికి బిడ్డలు ఆయన మీ వాక్యం విని తీర్మానం చేసుకున్నారు. ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించండి. వచ్చేవారు మరికొన్ని విషయాలు మేము ధ్యానించినట్టుగా ప్రతి బిడ్డ మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ మందిరానికి వచ్చి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక సత్యాలు తెలుసుకుంటే కృపను అనుగ్రహించమని, మీ ఆశీర్వాదాలతో నింపమని, ఈ మనవులను, స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడు, నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువా
నామము పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యము మాకు వచ్చునుగాక. మీ చిత్తములో ముందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదినాహారము మాకు దయచేయండి. మా అపస్సులను మేము క్షమించి ఆనందపాటును క్షమించి శోధన లేకుండా చెడు నుంచి తప్పించు. రాజ్యము బలము మహిమ మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసములు సమాధానములు సకల ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ యావత్ సంఘానికి సత్తెనపల్లె పట్టణస్తులందరికీ మరి ముఖ్యముగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం వినామంలో మీ అందరికీ వందనాలు శుభాలు. దేవుడు మిమ్మల్ని అందరూ బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్. God bless you.